ఎంతో సంతోషించదగ్గ విషయం. మారుతున్నటువంటి సమాజంలో సమాజ నిర్మాణం అంటే ఈరోజు ఈ యొక్క దేశ నిర్మాణం కావచ్చు, జిల్లాల నిర్మాణం కావచ్చు, రాష్ట్రాల నిర్మాణం, ఏదైతే వెనుకబడ్డ తరగతులు, అనగారినటువంటి ప్రజలు, మైనారిటీలు 100% ఉన్నటువంటి మన వర్గాలే ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతాంగం కావచ్చు, రెండో వైపున కులవంతులు కావచ్చు, అంటే ఏదన్నా తీసుకోండి, మనిషి జననం నుంచి మరణం వరకు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మనం లేదే సమాజం లేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మనల్ని అడుక్కున్న స్థాయిలో పెట్టిదే తప్ప ఏ రోజు ధైర్యంగా కాలం ఎగిరేసుకున్నటువంటి పరిస్థితి జరగలేదు. అయితే 2001 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి విజన్ ఆధారంగా మన పల్లెల్లో, పట్టణాలు ఏ సమాజాన్ని పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతోనే వారి అధికారంలోకి రాగానే 5,000 కోట్ల రూపాయలు మన సమాజం కోసం ఖర్చు పెట్టిన దాఖలా. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో 9 సంవత్సరాలలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్. దీంట్లో రైతు బంధు తీసుకున్నా, రైతు బీమా తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి తీసుకున్నా, మరి బీసీ బంధు తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది బీసీ వర్గాలు. ఇప్పుడే మధుసూదనాచారి గారు చెప్పినట్టు మొట్టమొదటి శాసనసభ స్పీకర్ చరిత్రలో ఉండేది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు ఎట్లుంటుందో తొలి శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఆ రోజు ఒక బీసీ బిడ్డ అయినటువంటి మరి మధుసూదనాచారి గారు తొలి స్పీకర్. మరి అదేవిధంగా స్వామి గౌడన్న ఆ రోజు ఉద్యోగ సంఘాల నుంచి మరి వారిని శాసన మండలికి పంపేయడమే కాకుండా వారిని కౌన్సిల్ చైర్మన్. అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. అంటే వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలి, వీరిని సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, మరి వైద్య పరంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి సంకల్పం వారికి ఉంది. వారు అనేక సందర్భాల్లో చెప్పారు, మన బిడ్డలకు 193 కులాలు అంటున్నారు కానీ దగ్గర 123 కులాలకు ప్రాతినిధ్యంగా వస్తలేదు చట్టసభల్లో అని చెప్పి వారు పదే మాట్లాడినటువంటి సందర్భం. ఈ రోజు భారతను దేశంలో అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంట్ కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, నష్టం చేసి, మన సమాజాన్ని చంపేసి ఇప్పుడు మీరు కుట్ర చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఏ కార్యక్రమం చేసినా కుట్ర చేస్తున్నారని చెప్పి. కాబట్టి వాళ్ళ అబాసు పాలైనటువంటి విషయం మన అందరికీ తెలుసు. అందుకే మొన్న మనం అసెంబ్లీలో నేనే మాట్లాడినా. అంటే కొంతమందికి మన పార్టీలో కూడా ఉండొచ్చు, తిట్టుకుంటా మాట్లాడితే, కొట్లాడినట్టు మాట్లాడితే, మీరిపోయినట్టు మాట్లాడితే ఒక రకంగా ఉంటుందని. మనం చెప్పే లెక్కలని, చెప్పే పద్ధతులు చెప్తే, మనం చెప్పింది రాజ్యాంగ సవరణ చేసే వరకు ఎన్నికలు పెట్టదని చెప్పినాం. తూతూ మంత్రంగా ఇక్కడ తీర్మానం చేసి ఢిల్లీ పంపిస్తే ఒప్పుకోమని చెప్పినాం. 2 రోజులు తప్పుల తడక ఉన్నది లెక్కలు. అసలు ఆ 56 ఆ ప్రొఫార్మాలో పెట్టిన దాన్ని చూసి ఇంటి దగ్గర కూడా రాలేదు. హైదరాబాద్ అయితే 30% కూడా రాలేదు. గ్రామాల అదే పరిస్థితి ఉంది. ఇక వాళ్ళ హరీబరీ ఉన్నది, ఏదో మేము చాంపియన్యం అయిపోయినట్టు రకరకాలుగా చెప్పినట్టు వాళ్ళు ఏదో ఒక నివేదిక పెట్టిరు తప్ప అది డొల్లదనమే అని చెప్పి
సమాజానికి తెలిసిపోయింది. అందుకే బీసీ సంఘాలు కూడా అందరూ కూడా మాట్లాడారు దాని విషయంలో. మనమే కాదు, అందరూ కూడా ఇంత తప్పులు తడకగా ఉన్నది, ఇది ఎట్లా జరుగుతుంది. జనాభా ఉన్నది 4,33,00,000 మంది. 17 సంవత్సరాల కంటే ముందున్న వాళ్ళు కూడా దాంట్లో లెక్కలు ఉన్నాయి, గవర్నమెంట్ లెక్కలు. అవన్నీ చెప్పకుండా దొంగ లెక్కలు ఉంటే ఇవన్నీ కూడా నేను అసెంబ్లీలో చెప్పిన ఆలోచన ఇది చూసుకోమని. కాబట్టి ఒకటే కాంగ్రెస్ ఏంటంటే దబాచి కార్యక్రమాలు జరుపుకోవాలని, రెండోది ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ పెడతామని ఏదో పెద్ద పొడి చేసిర్రు, లేకపోతే బీసీ సమాజాన్ని ఉద్ధరించారు. మన డిమాండ్ అలా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే చట్టసభల్లో మన వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలి. అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం ఎలక్షన్ బైకాట్ చేసే స్థాయికి కూడా ఎక్కడికక్కడ నిలదీసేటువంటి కార్యక్రమం రావాలి. అందుకే చెలో కామారెడ్డి అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలని మీ అందరి ద్వారా నేను కేటీఆర్ గారికి మీరు, ఎందుకంటే వాళ్ళు డిక్లరేషన్ చేసింది అక్కడ కాబట్టి బట్ డెఫినెట్గా వాళ్ళని ఎండగట్టాలంటే అదే వేదిక మీద మనకు ఎండగట్టేటువంటి సమాజాన్ని కూడా మనం తట్టి లేపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది జరగాలనేటువంటిది నేను ఈ సందర్భంగా కోరుతా ఉంటాను. ఎందుకంటే బీసీ సమాజం ఈ రోజు అదే ఉండదు, వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల గురించి తెలిసింది. ఈ రోజు మా సంఖ్య ఎంత, మేమెంత, మా వాటా ఏంది అనేటువంటి పరిస్థితికి ఇప్పుడే సమాజం బయటకు వచ్చి నిలబడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈ పప్పు బిల్లాలు ఇక అవన్నీ మర్చిపోవాలి. నేను మొన్న కూడా చెప్పిన, ఈ సమాజం మీద నిలబడేసిందంటే వాళ్ళకి అసలు ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ ఢిల్లీలో బిజెపిలో పుట్టకతో కూడా ఉండవు. సమాజం లేచి నిలబడేటువంటి పరిస్థితి వాళ్ళే మనం చేయించుకోరు. కాబట్టి ఇది దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. అన్ని ఇప్పుడు జరిగిన లెక్కలన్నీ లేదా మన కవిత్వాలు కావాలి, గవర్నమెంట్ లెక్కలే. మీకు నెట్లో కూడా దొరుకుతాయి, గవర్నమెంట్ లెక్కలే. దీంట్లో పెద్ద దొంగతనంగా తయారు చేసేవి కాదు. 2011 సెన్సస్ మనం చేసింది కాదు. 2014 ఏదైతే సంబంధించిన సర్వే జరిగినటువంటిది మన కళ్ళ కంటే జరిగింది, అవి కూడా ఉన్నాయి. రెండోది ఫోటో చేసి ఇవన్నీ వాళ్ళు చేసిన దాంట్లోనే ఇంత తేడా, ఇంత వ్యత్యాసాలు ఉండి మనం అడుగుతుంటే వాళ్ళు ఉల్టా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందుకే ఢిల్లీలో వాతావరణం చూసి అని 21 లక్షల మంది చనిపోయిన మేము అంటున్నాం. అందుకే ఒక ఆయన అడుగుతున్నాడు, సరేనా పోయి చనిపోయారు, ఆ చనిపోయిన ముందర వేయడం చూపేలా పోయినా, లేదంటే డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమంటారు. అంటే రెండోది ఏంటంటే బీసీలు చనిపోయారు, ఎస్సీలు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు, ఓసీలు మాత్రం సావలేదంట పెరిగింది. అదేవిధంగా ఓసీ ముస్లింలలో 2.48% పెరిగిందట. మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్ గారు చేసిన దాంట్లో 40 కంటే తక్కువనే ఉంది. ఇప్పుడు 53.33% మేము చేసిన దాంట్లో ఏంది బీసీలు 56.33%. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తూ మొన్న చెప్పిండ్రు బీసీ అంటే ఆయన అంటే ఖాళీ బీసీ అంటే ఖాళీ బీసీనే చెప్తున్నాడు. 46.25% బీసీ, మిగిలినదంతా ముస్లింస్ని కలిపి అది చెప్పుకుంటూ ఓన్లీ బీసీ అని చెప్పి మరి ఈ విధంగా చెప్తున్నప్పుడు అయితే జిల్లాలలో గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, హైదరాబాద్ నగరంలో నాయకత్వం వహిస్తున్నటువంటి మీరు దీని మీద కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఉంది. సమాజాన్ని కూడా లేపాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఎందుకంటే మీకు తెలుసు 2014 ముందు మేము కూడా తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మేము తిరిగినప్పుడు
మన తెలంగాణ సమాజంలో ఇంత చైతన్యం లేదు. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు, ఆర్థికంగా కూడా అంత పరిపుష్టిగా లేదు. కానీ ఈ 9-15 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా బలపడడం, ఆరోగ్యపరంగా బలపడడం, విద్యాపరంగా కూడా చాలా ముందుకెళ్ళి, దానికి ప్రధానంగా కేసీఆర్ గారు ఆయన తీసుకొచ్చిన అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మీ గురుకులాలకు దాంట్లోనే జూనియర్ కాలేజ్ రావడం, డిగ్రీ కాలేజీలు రావడం, విదేశీ విద్య రావడం, ఇట్లా రకరకాల కారణాల చేత ఈ రోజు బీసీలో చైతన్యం వచ్చింది. గ్రామీణ ప్రాంతం మనం అందరినీ ఒక్క దగ్గరికి చేస్తే యూనిటీ కావడానికి సిద్ధంగా ఉండదు. కులపరంగా ఎవరి కులం వాళ్ళ ఉండొచ్చు, బీసీ పరంగా ఇది మనకు జరుగుతున్నటువంటి నష్టం. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడమే కాకుండా ప్రజా సమాజంలో కూడా వీళ్ళని దోషులుగా నిలబెట్టాలంటే మనకి ఇంతకంటే మార్గం లేదు. ఆడు గుండుసున్నా రేపు ఈడ కూడా గుండుసున్ననే ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మనం వీళ్ళనే కాదు, బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లు చేయరు, వాళ్ళ అవసరం వాళ్ళకు గానా బజానా ఎవడు కొడితే ఎవడు డబ్బు వాళ్ళకు కొడితే వాళ్ళకి ఆ కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకు అనుకునే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజానికి మేలు జరిగేటప్పుడు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉండదు. 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం జరుగుతుంటే మొన్న పెట్టినప్పుడు కేటీఆర్ గారు భార్య మాట్లాడి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పింది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి జరిగేటప్పుడు తప్పకుండా పార్టీ సంపూర్ణమైన మద్దతు, తప్పిలా జరిగినప్పుడు మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు. బజార్లో నిలబెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. నేను మీ అందరూ కూడా చెప్పేది ఒకటి, ఈ రిజర్వేషన్లు వస్తే పార్టీలో ఉన్న ఇక్కడ వేదిక మీద ఉన్న కాదు, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా అవకాశాలు వస్తాయి. సమాజంలో గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. మహిళా అక్క చెల్లెళ్ళకి మాకు కూడా అవకాశాలు వస్తాయి. ఆయన ముఖ్యమంత్రి గారు ఇది పక్కన పెట్టి నేను ఇప్పుడే పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడేసి వచ్చిన, ఇది మాత్రం జరగదు. కానీ పార్టీ పరంగా మాత్రం 42% బీఫామ్ ఇస్తాడు. అది అవును కాదు, మాకు దమ్ముంది, మీకు దమ్ముందా? అవి ఎవరు కావాలి, మేము మీరేమని పిచ్చామో మాకు ఇచ్చేది చెడ్డమనగా మాకు కావాల్సిన వాటపా కావాలి. మీకు ఎలక్షన్లో ఓటేసుకున్నారు చెప్పే కదా, ఆ రోజు ఇదంతా చెప్పలే కదా మీరు. కాబట్టి మాకు అఫీషియల్ గా చట్టం చేసి చట్టపరంగా మాకు రిజర్వేషన్లు కావాలి కానీ పార్టీల పరంగా కాదు. ఇవన్నీ పూర్ణాలు నింపేటువంటి కార్యక్రమాలు. కాబట్టి దయచేసి మిత్రులారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దీన్ని స్టడీ చేయండి. ఈ కాపీలు కూడా అన్న జిల్లాల వారిగా పంపేయండి, ప్రతి ఒక్కరికి తెలవాలి. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా కానీ ఈ సింపుల్ ఈ లెక్క చెప్తే రాదుగా. చరిత్ర, భారతదేశ చరిత్ర, లేకపోతే మహాభారత చరిత్ర, రామాయణం గురించి చెప్పే అవసరం లేదు. ఈ 3 పేపర్లు దగ్గర పెట్టుకుంటే చాలు. ఈ 3 పేపర్లతోనే ఉన్న విషయం అంతా బయటపడేటువంటి, అంటే ఎంత అమాయకులం అనుకుంటారు. దానికి క్యాబినెట్ సబ్ కమిటీ 20 సార్లు మీటింగ్ లో కూర్చున్నట్ట. వాళ్ళు జిల్లాలట 150 ఇళ్లకు పోటీ పంపించారంట. ఇది లెక్కలు ఇంత క్లియర్ ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకుంటారని